గుజరాత్తో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ బ్యాటర్ అయిన వైభవ్ సెంచరీతో అదరగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఒక 14 సంవత్సరాల కుర్రాడి ప్రదర్శనకు 2 జట్ల పిల్లర్స్తో పాటు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. వైభవ్ సూర్యవంశీ అవుట్ వెళ్తున్నప్పుడు ప్రేక్షకులతో పాటు ఆర్ఆర్ ప్లేయర్స్ కూడా లేచి నిలబడి అభినందించారు. ఇంతకీ ఈ 14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతని గురించి స్టోరీ ఏంటి, ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. కేవలం 14 సంవత్సరాల 23 రోజులున్న ఓ బాలుడు ప్రపంచంలోనే అత్యంత భారీ T20 లీగ్ అయిన IPLకి సెలెక్ట్ అయి క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ఒక పేరుని లిఖించుకున్నాడు. 2025 మెగా వేలంలో పెద్ద లెజెండ్స్ అయిన వార్నర్, బేర్స్టో లాంటి పెద్ద స్టార్ అన్సోల్డ్ అయినప్పుడు ఒక 14 సంవత్సరాల కుర్రాడు ఫ్రాంచైజీల మధ్య పోటీని పెంచాడు. అతని పేరే వైభవ్ సూర్యవంశీ. 30 లక్షలకు వేలంలోకి వచ్చి అతడిని రాజస్థాన్ రాయల్ 1,10 లక్షలకు సొంతం చేసుకుంది. ఒక పక్క ఆ జట్టులో పెద్ద స్టార్స్ ఉండగానే ఎందుకు వైభవ్ సూర్యవంశీని గుర్తించారు అంటే 2011లో బీహార్లోని తాజ్పూర్ అనే గ్రామంలో వైభవ్ సూర్యవంశీ పుట్టాడు. ధోని 2011లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు కేవలం అతని వయసు 5 రోజులు మాత్రమే. IPL స్టార్ట్ అయినప్పుడు వైభవ్ సూర్యవంశీ పుట్టనే లేదు. వీళ్ళ నాన్నగారు ఒక రైతు. కొడుకులోని క్రికెట్ ప్యాషన్ని గుర్తించి తానే స్వయంగా ఒక మైదానాన్ని ఏర్పాటు చేశారు. ఇలా 4 సంవత్సరాలకే బ్యాట్ పట్టాడు. 10 సంవత్సరాలకే అండర్-16 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 14 సంవత్సరాలకే IPLలో అడుగు పెట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఇండియా అండర్-19 యూత్ టెస్ట్లో వైభవ్ కేవలం 62 బంతుల్లో 104 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇలా అండర్-19 క్రికెట్ టెస్ట్లో వేగవంతమైన సెంచరీగా నిలిచింది. ఇంతకుముందు IPL చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో అడుగుపెట్టిన ఆటగాడు ప్రయాస్ రే బార్మన్. ఇతనికి 16 సంవత్సరాల 150 రోజులు. ఇప్పుడు ఆ రికార్డ్ని వైభవ్కి అంకితమైంది. క్రికెట్కి వచ్చిన అతి చిన్న వయసున్న టాప్ 5 లిస్ట్ చూద్దాం. నెంబర్ 5 ప్రదీప్ సాంగ్వాన్ 17 సంవత్సరాల 179 రోజులు. ఇతను 2008లో ఎంట్రీ ఇచ్చాడు. నెంబర్ 4 రియాన్ పరాగ్ 17 సంవత్సరాల 172 రోజులు. ఇతను 2019లో ఎంట్రీ ఇచ్చాడు. నెంబర్ 3 ముజిబుర్ రహమాన్ 17 సంవత్సరాల 11 రోజులు. ఇతను 2018లో ఎంట్రీ ఇచ్చాడు. నెంబర్ 2 ప్రయాస్ రే బార్మన్ 16 సంవత్సరాల 157 రోజులు. ఇతను 2019లో ఎంట్రీ ఇచ్చాడు. నెంబర్ 1 వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల 23 రోజులు. ఇతను 2025లో ఎంట్రీ ఇచ్చాడు. ఇలా అందరికంటే చిన్న వయసులో క్రికెట్లోకి వచ్చి ఇంతకు ముందున్న అందరి రికార్డును చెరిపేసి తన పేరును ఫస్ట్ ప్లేస్లో ఉంచాడు. ఒక రైతు కొడుకు చిన్న వయసులోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. వయసు కాదు ప్యాషన్, కష్టపడి పనిచేయడం మరియు మన కలలపైన మనం నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలం. వైభవ్ సూర్యవంశీ కథ వింటుంటే మనం ఏ వయసులో ఉన్నా మనం ఏ పని చేయాలనుకున్నా స్ఫూర్తినిస్తుంది. ఇలాంటి అరుదైన స్పోర్ట్స్ స్టోరీ కోసం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి అద్భుతమైన స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.